నిమిషాలు అలాగే అందరూ కదలకుండా కూర్చోండి. నన్ను మీరు క్షమించాలి. ప్రభు ప్రేరేపణ ఆపుకోలేక మాట్లాడుతున్న మాటలే గమనించండి. ఒకసారి మీ పక్కన వాళ్ళతో చేయగలిపి కుడి చేతులు పట్టుకోండి. పట్టుకున్నారా? అందరు పట్టుకున్నారా? పట్టుకున్నారా? అందరూ పట్టుకోవాలి. ఒకసారి వాళ్ళ వైపు చూడండి. నవ్వకుండా, ఎగతాళి చేయకుండా, ఏళన చేయకుండా ఓ మాట అడిగాడు. అక్క, మన సహవాసం ఎవరితో అని అడిగాడు. చెప్పాలి త్వరగా. పట్టుకున్నారా? వాళ్ళ వైపు చూసి చెప్పండి. అక్క అక్క మన సహవాసము ఎవరితో? చెప్పాలా? వాళ్ళ మాట మీకు వినపడాలి, మీ మాట వాళ్ళకి వినపడాలి. చెప్పాలి త్వరగా. చెప్పాలా త్వరగా? ప్రసంగం చేయమన్నా, అడుగుమన్నమాట. అక్క మన సహవాసం ఎవరితోనంటే యేసయ్యతోనని మాకు తెలియదే. చెప్పండి. అక్క మన సహవాసం ఎవరితో? ఇప్పుడు గమనించండి, మీరే ఒకరినొకరు సాక్ష్యం. నాకు తెలియదు. ఇక మీ సహవాసం ఏంటో 10 నిమిషాల్లో మనం అర్థం చేసుకోవాలి. మరి మొదటి మెసేజ్లో ఎవరు ఎందుకు విశ్వసించాలి, ఏ నామాన్ని నమ్మాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి అనే అంశాలు విన్నాం. వాటి విషయాల్లో మనకి స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు మన సహవాసం ఎవరితో? ఇప్పుడు మన సహవాసము ఎవరితో? మీకు తెలుసో తెలీదో, మీరు మారు మనుషులు బంధుకు ముందే ఒక సామెత ఉంది. మీరు ప్రభు దగ్గరికి రాకముందే ఒక సామెత ఉంది. ఏంటిదంటే 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వాడు ఈడవుతాడని. చిన్నక్క ఎక్కడికి త్వరగా అవుతారా అవరా? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. అవునంటారా కాదు? అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అవరు, ఆడవాళ్ళు మగవాళ్ళు అవరు. కానీ ప్రవర్తనలు మారుతాయి, పనులు మారుతాయి. అవునంటారా? మన పెద్దోళ్ళ కన్నా అసలు బైబిల్లో రాయబడినప్పుడే ఒక అద్భుతమైన మాట చెప్పబడింది. అది ఏం మాట అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుదాం. మీకు దొరికింది ఆ మాట? దొరికితే త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఓ మాటను మనం చదువుదాం. నేను చదువుతున్నాను. అది 2వ పత్రిక, 3వ పత్రిక, 1వ పత్రిక అని అడగద్దండి. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటమ్మా? మోసపోకండి. మీరు మంచోళ్ళే, కానీ మీ సహవాసం చెడ్డదైతే చెప్పాలి. అది గమనించాలి. మీరు మంచోళ్ళే, మీరు చెడ్డోళ్ళు అంటలా. కానీ మీరు చేసే సహవాసం ఒకటి ఉంది, అది మిమ్మల్ని చెడగొడుతుంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు, ఈ మాటను అనుసరించి. అంటే వాళ్ళకు బైబిల్ తెలుసో తెలియకో బైబిల్లే బోధించారు. ఏమని అంటే, మన సహవాసం మంచిదైతే మంచోళ్ళుగా మారుతాం, మన సహవాసం చెడ్డదైతే మనం కూడా చెడ్డోళ్ళుగా మారుతాం అన్నది వాస్తవం, జగమెరిగిన సత్యం ఇది. అయితే గమనించండి, ఇప్పుడు నేను అంటున్న మాట ఏమిటంటే, అప్పుడప్పుడు మన పిల్లలు కూడా అంటున్నాం, వీడు బాగానే ఉన్నాడు కానీ వాడు సహవాసం చేసిన తర్వాత వీడు పాడైపోయాడు. అవునా? ఎందుకు పాడవాలి? ఎందుకు పాడైపోయాడు? ఎందుకు చెడిపోయాడు? ఇప్పుడు ఇంతకీ ఎవరినో అంటున్నాం, మన పిల్లలు చెడిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం.
ఇంతగా మీ సహవాసం ఎవరితో? మీ సహవాసం ఎవరితో? మీ సహవాసకులు ఎవరో మీకు తెలుసా? అసలు మీరేంటో మీకు తెలుసా? బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ సత్యాన్ని మీకు చెప్పాలి. దేవుడు పిలిచిన విధానం ఏంటో మీకు చెప్పాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చెప్పండి. ఇప్పుడు మనం వెళ్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే తన ప్రియ కుమారుడైన యేసయ్య సహవాసం కోసం పిలిచాడు. ఏంటమ్మా? దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటి? యేసయ్యతో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడు. గమనించాడు. ఇప్పుడు మన సహవాసం యేసయ్యతో ఉందా? మీరు భలే చెప్పేవాళ్ళే. అసలు యేసు ప్రభువుని నమ్ముకున్న నన్నే ప్రశ్నిస్తావా? బాప్తిసం పొందిన నన్నే ప్రశ్నిస్తావా? అసలు ఇంతకాలం చర్చికి వచ్చిన నన్నే అంటావా ఈ మాట అని అంటారా? నేను అంటుంది మీ భక్తిని గురించి, బాప్తిసాన్ని గురించి, మీ విశ్వాసాన్ని గురించి కాదు, మీ సహవాసమును గురించి. మీ సహవాసం ఎవరితో? మీ సహవాసము ఎవరితో? మీ సహవాసం సరైనదైతే మీరు సరైన వాళ్ళే. ఇప్పుడు మన సహవాసం యేసు క్రీస్తుతో ఉండాలని పరలోకమందున్న తండ్రి యొక్క అభిప్రాయం, తండ్రి అయిన దేవుని యొక్క అభిప్రాయం. అందుకే మనల్ని రక్షించాడు, అందుకే మనల్ని పిలిచాడు, అందుకే మనం విశ్వసించాం, అందుకే మనం బాప్తిసం పొందాం, అందుకే మనం విశ్వాసులంగా మారాం. యేసు క్రీస్తుతో సహవాసం చేయటానికి. అయితే యేసు క్రీస్తుతో సహవాసము చేయటానికి దేవుడు పిలిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు పిలిచాడో దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అన్నాడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎందుకు అనంటే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల అది. యేసు క్రీస్తుతో సహవాసం చేస్తే మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధులముగా బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తాను. ఒక విశ్వాసి, ఒక దైవజనుడు బైబిల్లో ఒక సవాలుకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అది ఏమిటంటే, యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్న జక్కయ్య చూశాడట. ఆ కొద్దిసేపు చూసేసరికి ఆయన విధానం మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది, ఆయన క్రియలు మారిపోయింది, అవి అన్ని మారిపోయినాయి. ఇప్పుడు అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నా తిరిగి ఇచ్చేస్తాను, ఇక నేను అలా ఉండలేను అన్నాడు. కొద్దిసేపు సహవాసం చేసి ఆయన వైపు చూసిన జక్కయ్యే అంత మారితే 25 ఏళ్ళు ప్రభుత్వ సహవాసం చేసిన మీరు నేను ఎంత మారాలో ఒక్కసారి పరీక్షించుకోండి, ఎంత మారాలో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మీ సహవాసం యథార్థమైనదే అయితే, నిజంగా యేసు క్రీస్తుతో మీరు సహవాసం కలిగి ఉంటే మరి ఎంతగా మారాలి? ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట, ఒక అరగంట యేసుతో ఉన్న జక్కయ్యే మారిపోతే సంవత్సరాలు 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 దేవునితో సహవాసం చేశామని చెప్పుకుంటున్న మనం ఏమి మారాము అన్నది నా ప్రశ్న. ఏమి మారారో మీకేమైనా తెలుసా? ఈ విషయాన్ని గమనించండి దేవుని బిడ్డలారా. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక సవాలుకరమైన మాటని ఇసిరాడు. అది ఏమిటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? అది సహవాస ప్రభావం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యతో సహవాసం చేసిన వ్యక్తి యేసయ్యలాగా మారిపోయాడు. హల్లెలూయా. యేసయ్యలాగా మారిపోయాడు, యేసయ్యలాగా ఉండిపోయాడు. అప్పుడు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, మీరు యేసయ్యను పోలి నడుచుకున్నట్టే అన్నాడు. ఎందుకంటే మారినోడు గట్టిగా చెప్తాడు. ఆయన మారాడు కనుక నేను యేసును పోలి నడుచుకొనిచున్నాను,
ఆ సహవాస ప్రభావం. ఈరోజు మీరు చేసే సహవాసం భక్తిహీనులైతే మీ భక్తి కూలిపోయి భక్తిహీనత పెరుగుతుంది. మీరు చేసే సహవాసం భక్తి గలవాడైతే మీ భక్తి ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు చేసే సహవాసం ప్రార్థనా పరుడితోనైతే మీ ప్రార్థనా జీవితం ఎదుగుతుంది. మీరు చేసే సహవాసం యథార్థవంతుడైతే మీరు యథార్థవంతులో వర్ధిల్లుతారు, యథార్థతలో అభివృద్ధి చెందుతారు. మీరు చేసే సహవాసం సరైనది కాకపోతే ఉన్న భక్తి నుంచి కిందకు దిగి వస్తాం. ఎందుకయ్యా ఇదంటే సహవాస దోషం. ఏంటిదండి సహవాస దోషం. అందుకని అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని సేవకుడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను, అపవిత్రులుగా ఉండుటకు కాదు. ఎందుకు పిలిచాడు దేవుడు? మరి నేను అంటున్నాను, మన సహవాసము యేసయ్యతోనైతే పరిశుద్ధత ఏది? అసలు పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా బ్రతకటానికి దేవుడు మనం పిలిచాడు. కానీ ఎక్కడ ఈ స్థాయిలోకి రాలేకపోతున్నాం? ఎందుకు రాలేకపోతున్నాం అంటే సహవాస దోషం పట్టుకో. అర్థమవుతుందండి? సహవాస దోషం. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రతి దినము నా పని అయిపోయిన వెంటనే యేసయ్యతో సహవాసం చేస్తున్నాను, ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, పక్కింటి ఆమెతో గంట సేపు నేను మాట్లాడట్లేదు, మరి ఇంకొక దానితో నేను కాసేపు మాట్లాడట్లేదు, ఇంకొక చాక నేను సమయం గడపట్లేదు అని గుండెల మీద చేసుకొని చెప్పండి. అట్లా చెప్తే అట్లా వాళ్ళతో అవసరాలు ఉంటాయి కదా. ఉంటే ఏం మాట్లాడతావు? ఏమన్నా ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడతాము. అది మాట్లాడితే ఎదుగుతావా? అది మాట్లాడితే నువ్వు పరిశుద్ధపరచబడతావా? అలాంటి సహవాసం నేను పరిశుద్ధులుగా మారుస్తుందా? మార్చదా? నీ ఉన్న భక్తిని ఇంకా డౌన్ చేస్తుంది. అంటే నీ బ్యాటరీ ఛార్జింగ్ అయిందాక డౌన్ అయిపోతుంది. నీ భక్తి అంత ఎత్తున ఇంత తక్కువలోకి వచ్చేస్తుంది. భక్తిలో ఎదగకపోవటానికి కారణం అదే. భక్తిలో అభివృద్ధి చెందకపోవటానికి కారణం అది సహవాస దోషం. ఇది చాలా మందిని పట్టి పీడిస్తుంది. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి కొరింథీ సంఘ విశ్వాసులకి ఊరకనే చెప్పలేదు, మీరు మోసపోతున్నారు, మీ ప్రవర్తన ఇంకా మారట్లేదు, మీరు మోసపోతున్నారు, మీ సహవాసం సరైనది కాదు, మీ సహవాసం యేసయ్యతో కాదు, మీ సహవాసం భక్తిహీనులతో ఉంది, మీ సహవాసం మరొకరితో ఉంది, అందుకే ఎదగలేకపోతున్నారని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. రోమాలో ఉన్న విశ్వాసులు కూడా ఇదే మాట చెప్తున్నాడు. దేవుడు ఎందుకు పిలిచాడో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో, యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడితిరి. హల్లెలూయా. ఎవరిలా ఉండుటకు? యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డారు. అందుకే ఆయనతో మీరు సహవాసం చేయాలి. మరి ఆయనతో మీరు సహవాసం చేయించినప్పుడు, యేసు క్రీస్తుతో ఉండటానికి పిలువబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు. మరి మనము పేతురు రాసిన పత్రికలో 1:21 అంటాడు, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి. అది మరి మన సహవాసం. పరిశుద్ధులవుటకు పిలువబడ్డాం, పరిశుద్ధ పరచడానికి పిలువబడ్డాం, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అదే సహవాసం దోషము మనల్ని పరిశుద్ధులుగా కాకుండా అలాగా చేసేస్తుంది. ఇదే మనకు వచ్చిన నష్టం. ఇదే భయంకరమైన తెగులు. ఈ తెగులుకు మందు దేవుని వాక్యం. అది విని మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఓ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యేబు ఓ అద్భుతమైన మాట చెప్పాడు. అసలు ఆయనతో సహవాసం చేస్తే పొందే మేలులేమిటో యేబు గారు స్పష్టంగా చెప్తున్నాడు. యేబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఓ అద్భుతమైన మాట చెప్పాడు అక్కడ. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానముతో నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు?
ఎందుకు అలా బ్రతుకుతున్నామంటే సహవాస ప్రభావం. ఆయనతో కూడా నీవు సహవాసం చేస్తే సమాధానంగా బ్రతుకుతావు. రెండవది, మేలుకరంగా బ్రతుకుతావు, మేలు పొందుతావు, మేలులు కలిగి బ్రతుకుతావు. ఈరోజు మేలు కలుగుటకు, మేలు పొందుటకు, బాగుపడటానికి ఇళ్ళు పడేస్తున్నారు, బాత్రూములు పడేస్తున్నారు, రూములు పడేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, గుమ్మాలు మార్చేస్తున్నారు, కిటికీలు మార్చేస్తున్నారు. ఏంటంటే మాకు కలిసి రావట్లేదు అంటారు. సహవాస దోషములో ఉన్న శాపాన్ని తొలగించుకోలేక ఇల్లును పడేసుకుంటే వస్తుందా నీకు మేలు? బాత్రూములు పడేసుకుంటే వస్తాయా నీకు మేలు? కలుగుతుందా? కలగదు. ఆయనతో సహవాసం చేస్తే నువ్వు సమాధానంగా బ్రతుకుతావు. ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. ఆయన ఉపదేశం అంగీకరించే యోగ్యమైన మనసు నీకుంటే 22వ వచనం, ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని నీవు అవలంబించగలిగితే, నీవు అంగీకరించగలిగితే, నీవు పాటించగలిగితే, నీవు ఖచ్చితంగా దాన్ని అనుసరించగలిగితే నీవు ఆయన వైపు తిరుగుతావు. ఎవరితో సహవాసం చేస్తావు? యేసయ్యతో సహవాసం చేయటానికి మనసు మార్చుకుంటావు. యేసయ్యతో సహవాసం చేయటానికి నీ తీర్మానం తీసుకుంటావు. యేసయ్యతో సహవాసం చేయటానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావు. అప్పుడు ఎప్పుడైతే యేసయ్య వైపు నువ్వు తిరుగుతావో అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కింద మాట ఉంది, నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అభివృద్ధి పొందేదవు, నీవు అభివృద్ధి పొందేదవు, నీవు అభివృద్ధి పొందేదవు. అభివృద్ధి పొందకపోవటానికి కారణం ఏంటో తెలుసా మీకు? సహవాస దోషం పట్టుకొని పీడిస్తున్నాయి. నాకు మేలు కలిగదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఇది లేదు, అదే అన్నాడు కానీ ఉపయోగం లేదు. అందరూ ప్రార్థన చేశారు కానీ ఏం లేదు. అసలు నీ సహవాసం ఎవరితోనమ్మా? సోది చెప్పేవాళ్ళతోనా? సోది చెప్పేవాళ్ళతో సహవాసం చేస్తే నువ్వెలా అభివృద్ధి చెందుతావు? భక్తిహీనులతో సహవాసం చేస్తే నువ్వెలా అభివృద్ధి చెందుతావు? అటు ఇటుగాని మనుషులతో సహవాసం చేస్తే నువ్వెలా అభివృద్ధి చెందుతావు? అభివృద్ధి పొందలేదు, అభివృద్ధి పొందలేదు, అభివృద్ధి పొందలేదు, అభివృద్ధి పొందలేదు అనుకుంటే అసలు నీ సహవాసంలో ఉంది కదా శాపం. మన పెద్దోళ్ళు అన్నారు కదా, దోషులోది కాశీలో బాధ. వినపడిందా? వినపడలేదు. ఏంటిది? గోషులోది కాశీలో బాధని తెలుసుగా మీకు? మరి ఏడ పెట్టుకొని సంకల్పలు పెట్టుకొని దేశం అంతా ఎదిగితే ఎలా? మన సహవాసంలో భయంకరమైన లోపాలు కనపడుతున్నాయి. ఈ ప్రార్థన సహవాసంలో లోపం ఏంటంటే ఇదే. ఈ బేతేల్ ప్రేయర్ ఫెలోషిప్లో లోపం ఇదే. ఈ షిప్పులో ఉన్న లోపం సహవాస దోషం. సహవాసం వ్యతిరేకతలతో సహవాసం చేస్తారు, భక్తిహీనులతో సహవాసం చేస్తారు, లోకస్తులతో సహవాసం చేస్తారు, వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేస్తారు, టీవీలతో సహవాసం చేస్తారు, సెల్ ఫోన్లతో సహవాసం చేస్తారు. ఇంకా మన భక్తి అభివృద్ధి అయ్యేది అన్నడండి ఎప్పుడండి? సమాధానంగా బ్రతికేది ఎప్పుడు? మేలు కలిగేది ఎప్పుడు? పరిశుద్ధపరచబడేది ఎప్పుడు? పరిశుద్ధతలో సంపూర్ణమయ్యేది ఎప్పుడు? కాబట్టి నీ సహవాసాన్ని సరి చేసుకుంటావా? ఇప్పుడైనా ఆయన వైపు తిరుగుతావా? ఆయనతో సహవాసం చేయటానికి జెర్మియా చెప్పాడు, ఎవరి వైపు చూడాలి? ఎవరి నామాన్ని నమ్మాలి? దైవజనులు చెప్పారు ఎలా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి. ఆ విషయాలన్నీ విన్నాం. ఇప్పుడు నా మాట, ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? అయితే ఆయన ఉపదేశానికి నువ్వు అంగీకరించగలిగితే, అవలంబించగలిగితే, పాటించాలనుకుంటే తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచు, ప్రార్థన చేద్దాం. ఆయన ఉపదేశాన్ని నీవు అవలంబించగలవా? ఆయన నీకు ఉపదేశం ఇచ్చి నీ జీవితాన్ని మార్చాలనుకున్నాడు. నీ సహవాసము యేసయ్యతో అని నీకు తెలుసా? ఈ దేవుడు నిన్ను అందుకే పిలిచాడన్న సంగతి నీకు తెలుసా? కానీ దేవుడిని నమ్మానంటావు, రక్షణ పొందానంటావు, బాప్తిసం పొందానంటావు, కానీ నీ సహవాసం వల్ల నీ భక్తిలో అభివృద్ధి లేని స్థితి, నీ సహవాసం వల్ల నీ భక్తిలో వృద్ధిలో లేని స్థితి. అందరూ ఒక్క నిమిషం నోరు తెరిచి ఒక్క మాట చెప్పుగా, అయ్యా మా జీవితాల్లో అద్భుతాలు పొందటానికి నీ నామమే కారణం,
నీ నామమును విశ్వసించలేక అద్భుతాలు పొందలేకపోయాను. అయ్యా, నా ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం సరిగ్గా సందేహం లేకుండా చేయటం లేదయ్యా. ప్రార్థన చేస్తున్నాను కానీ జరుగుతుందో జరుగుదో ఏమో ఎందుకో, మనం చేస్తేనా, సేవకులు చేస్తే వస్తుంది కానీ అని ఈ సందేహం వల్ల ఇన్ని సంవత్సరాలు కొన్ని విషయాల్లో నేను జవాబు పొందలేకపోయానయ్యా. నన్ను క్షమించరా, నన్ను మన్నించరా అని కొంచెం నోరు తెరిచి చెప్పగలరా? కొంచెం పెద్దగా ప్రార్థన చేయగలరా? నోరు తెరిచి అమ్మా, నోరు తెరిచి కొంచెం పెద్దగా ప్రార్థన చేయగలరా? అయ్యా, నీ నామమును సరిగ్గా విశ్వసించట్లేదు అయ్యా. ప్రార్థన చేస్తున్నాను కానీ సందేహంతో చేస్తున్నాను, అందుకే జవాబు రావట్లేదు. అభివృద్ధి పొందాలని ఆశ ఉంది, నాకు మేలు కలగాలని ఆశ ఉంది, కానీ నా సహవాస దోషం వల్ల నేను అభివృద్ధి చెందలేకపోయాను. నా సహవాసం వల్ల నేను వర్ధిల్లలేకపోయాను. నన్ను క్షమించు నాయనా. భక్తిహీనులతో సహవాసం చేసి భక్తిని అభివృద్ధి చేసుకోలేకపోయానయ్యా. టీవీలతో సహవాసం చేసి దైవ కార్యాలు నేను పొందలేకపోయానయ్యా. సెల్ ఫోన్లతో సహవాసం చేసి చెడిపోయానయ్యా. నా జీవితం చెడిపోవటానికి సెల్ ఫోనే కారణం. నా జీవితం పాడైపోవటానికి సెల్ ఫోనే కారణం. నా భక్తిలో ఎదగకపోవటానికి నా సహవాసమే కారణం. నా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి నా సందేహమే కారణం. నాకు అద్భుతాలు పొందకపోవటానికి నా యొక్క సరైన గురి లేదు. నేను నీ వైపు చూడటం లేదు నాయనా. అందుకే నాకు ఇంట్లో, నా బయట, నా బంధువులు, నా ఒంట్లో ఇంకా అనారోగ్యమే ఉంది నాయనా. అందుకే నేను బాగుపడలేకపోతున్నాను. అయ్యా, ఈ రోజు నీ ఉపదేశం విని ముగ్గురు దైవజనులు ఈ మాట్లాడిన ఈ మాటలను నేను అవలంబించి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను ప్రభువా. నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా. నా ప్రవర్తన మార్చుకుంటున్నానయ్యా. ఇక నుంచి ఈ సంవత్సరం దైవజనులు పలికినట్లుగా మీరు అభివృద్ధి చెందబోతున్నారు, మీరు ఆశీర్వదించబడబోతున్నారు, మీరు వర్ధిల్లబోతున్నారన్న ప్రవచనాలు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల నెరవేరటానికి నేను ఒక మంచి తీర్మానం కలిగి ఉంటానయ్యా అని ప్రార్థన చేస్తే, హృదయం అంతటితో నిజంగా మీరు యథార్థంగా ప్రార్థన చేస్తుంటే, నిజంగా అభివృద్ధి పొందాలని ఆశ కలిగి ఉంటే ఒక్కసారి మీ కుడి చెయ్యి పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. మీరు ఉన్న చోట, అయ్యా నేను అభివృద్ధి చెందాలి, అయ్యా నా ప్రార్థనకు జవాబు రావాలి, అయ్యా అద్భుతాలు నేను చూడాలి, అయ్యా నేను సరిగ్గా నీ నామమును విశ్వసించి నీ వైపు చూడటానికి కృప చూపయ్యా. సందేహం లేని ప్రార్థనా జీవితం నాకు దయచేయ్యా. నా సహవాస దోషాన్ని తొలగించయ్యా. నేను మోసపోతున్నాను, దుష్ట సాంగత్యము నన్ను చెడిపేసిందయ్యా. ప్రార్థన లేని వాళ్ళతో సహవాసం చేసి ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. భక్తిహీనులతో సహవాసం చేసి నేను కూడా భక్తిహీనురాలైపోయానయ్యా. నన్ను క్షమించయ్యా. అందుకే నాకు మేలు కలగట్లేదు, అందుకే నేను అభివృద్ధి చెందట్లేదు, అందుకే నేను వర్ధిల్లట్లేదు. మీరు సగం చేతులు ఎత్తితే సగమే వర్ధిల్లాలా, పూర్తిగా వర్ధిల్లాలా అని అనుకుంటే పూర్తిగా చెయ్యొద్దండి. ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడు అయిన దేవా, దయగలిగిన ప్రభువానికి స్తోత్రం. ఈ క్రమంలో వర్ధిల్లాలని ఆశించిన బిడ్డలు, నా ప్రార్థనకు జవాబు రావాలని కోరుకున్న బిడ్డలు, నీ నామము యందు విశ్వసించి అసాధ్యాలను సాధ్యం చేసుకోవాలనుకున్న తీర్మానం తీసుకున్న నీ బిడ్డలు, నీ ఉపదేశమును అవలంబించిన నీ బిడ్డలు ఈ సంవత్సరము వర్ధిల్లుదురుగాక. ఈ సంవత్సరం వారి ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక. వారు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుదురుగాక. చేతులెత్తిన నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ సహవాస దోషాన్ని తొలగించునైనా మీరు కనికరించి మహిమ నడుచుకోండి ప్రభు. ఇప్పుడైనా నీతో సహవాసం చేయటానికి ఓ తీర్మానముతో ఈగ నుంచి నీతో సహవాసం చేయటానికి నిర్ణయం కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రభువా మీరు కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయనలాగా ప్రార్థించటానికి, ఆయన వైపే చూచుటకు ఆయన సన్నిధి తోడై మనల్ని నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.